మనం ఈ వారము త్వరగా పెట్టుకోవడం చాలా మంచిదైంది. ఇంకా త్వరగా రావాలి. 9కే మనం స్టార్ట్ చేసుకుంటే 12 కల్లా మనం ముగించి ఆరాధన కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ దినం మన వాక్య భాగంలో నుండి పాత నిబంధన, కొత్త నిబంధన, ఈ రెండిటి మధ్యలో ఉన్న దేవుని ఆలోచన ఏంటో మనం తెలుసుకుందాం. పాత నిబంధన అనేటువంటిది అది దేవుని నీడ. పాత నిబంధన నీడ, కొత్త నిబంధన నిజస్వరూపం. హల్లెలూయా. ఇప్పుడు మనం బయట నడుస్తున్నాం అనుకోండి, లైట్ మన మీద పడినప్పుడు, ఎండ మన మీద పడ్డప్పుడు మన పక్కన మన నీడ పడతా ఉంటుంది. సో పాత నిబంధన అనేది నీడ, కొత్త నిబంధన అనేది నిజస్వరూపం, అంటే రియాలిటీ. ఇప్పుడు నా నీడ పడింది, నేను ఏమైతే ఉన్నానో నా నీడ అదే అయ్యింది. కాబట్టి నా నీడ నన్ను సూచిస్తూ ఉంది. నేను లేకపోతే నా నీడ ఉండదు. కాబట్టి పాత నిబంధన అంతా కూడా దేవుని నీడ. ఆ దేవుని నీడని దేవుణ్ణి చూపిస్తుంది, అంటే యేసు ప్రభుని చూపిస్తూ ఉంది. దేవుని వాక్యంలో నుండి పాత నిబంధనలో ఉన్న సంగతులను, కొత్త నిబంధనలో ఉన్న సంగతులను మనం ఆలోచిద్దాం. మార్కు సువార్త 12వ అధ్యాయము 41వ వచనం చదువుదాం. ఆయన కానుక పెట్టె దగ్గర కూర్చొని జన సమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయడము చూస్తూ ఉన్నాడు. ధనవంతులైన చాలామంది అందులో విశేషంగా సొమ్ము వేస్తూ ఉన్నారు. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ దీన విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేశారు, ఈమె తమ లేమిలో తనకు కలిగినదంతయు, అనగా తన జీవనమంతయు వేసనని చెప్పెను. ప్రియమైన దేవుని పిల్లలారా, మార్కు సువార్త 12:41 నుండి 44 వరకు మనము ఈ యొక్క సంఘటన గురించి యేసు ప్రభు మనకు చెప్పాడు. ఏంటి దీనికి పాత నిబంధనకు ఉన్న సంబంధం? ఇక్కడ ఆయన కానుక పెట్టి ఎదుట కూర్చుండెను. ఎక్కడ కూర్చున్నాడంట? కానుక పెట్టె దగ్గర కూర్చున్నాడు. జన సమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయుట చూస్తూ ఉన్నాడు. కానుక పెట్టె దగ్గర కూర్చున్న ఆయన లైన్గా అందరూ వచ్చి
ఆ పెట్టెలో డబ్బులు వేయడము ఆయన చూస్తూ ఉన్నాడు. వాళ్ళలో ధనవంతులు అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేస్తూ ఉన్నారు. అంటే చాలామంది ధనవంతులు దాంట్లో వేసే డబ్బులు వాళ్ళు చాలా గొప్ప గొప్ప కానుకలు తీసుకొచ్చి వేస్తూ ఉన్నారు, విశేషమైన సొమ్ము వేస్తూ ఉన్నారు. అయితే ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువగా వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. ఎందుకు అంటే వారందరూ, అంటే మిగతా ధనవంతులందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి, కానీ ఈమె తన లేమిలో, అంటే తనకు లేదు, తన దగ్గర, ఆమె ధనవంతురాలు కాదు, పేదరాలు. ఆ పేదరికంలో తనకున్నది మొత్తం, తన లేమిలో తనకు కలిగినదంతా, అంటే తన దగ్గర ఉన్న మొత్తం అనగా తన జీవనమంతయు వేసనని చెప్పాను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాత నిబంధన అనేది నీడ, కొత్త నిబంధన అనేది వాస్తవం, నిజస్వరూపం. ఎందుకు మనకు యేసు ప్రభు ఈ యొక్క విధవరాలి, అంటే ఈ పేద వ్యక్తిని గూర్చి, ఈ విధవరాలిని గూర్చి, బీద స్త్రీని గూర్చి మనతో చెప్తున్నాడు. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి సంఘటన, ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి భావము, ఇక్కడ మనకు యేసు ప్రభు నేర్పించాలనుకుంటున్న పాఠము, మనందరికీ ఒక మంచి లెసన్, ఒక మంచి పాఠము, ఒక మంచి సంఘటన, ఒక మంచి విషయము మనకు తెలియపరచాలని యేసు ప్రభు ఈమెను గూర్చి ప్రత్యేకంగా మాట్లాడాడు. ఏముంది ఈమె చేసిన దాంట్లో? వేరే వాళ్లకు, అక్కడ ఉన్న ధనవంతులందరికీ ఈ బీద విధవరాలకి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? ప్రభు చెప్తున్నటువంటి ఈ విషయంలో ఆయన మనకు చెప్తున్న సంఘటన, ఆ ధనవంతుల కంటే ఈ పేద విధవరాలకి ఎక్కువ దయాగుణం ఉంది. చెప్పండి, ఏం గుణం అంట? గట్టిగా చెప్పండి. దయాగుణం. లేకపోతే దాతృత్వం అంటే ఇచ్చే మనస్సు, దయగల మనస్సు, దాతృత్వం కలిగిన ఇచ్చేటువంటి మనస్సు, ప్రేమగల మనస్సు. ప్రేమ అంటే మాటలు చెప్పడం కాదండి. ప్రేమ అనేది నష్టపోవడం, ఇవ్వడం, మనకున్నదాన్ని ఇవ్వడము ప్రేమ. మాటల్ని ప్రేమ అనరు. ఈమె దగ్గర గొప్ప ధారాళత్వం ఉంది, దాతృత్వం ఉంది, ఇచ్చే గుణం ఉంది, ప్రేమించే మనస్సు ఉంది. దేవుడు దాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. ఏమి అది లేకపోతే మనకు లేకపోతే ఏమైంది? మనం అది కలిగి ఉండకపోతే, అలా ఆ విధవరాల్లాగా కాకుండా మిగతా అక్కడున్న ధనవంతుల్లాగా మనం కూడా ఉంటే తప్పేంటి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు దాతృత్వం కలిగి ఉండాలి, దయాగుణం కలిగి ఉండాలి, ఎందుకు ప్రేమ కలిగి ఉండాలి, ఉదారత్వం కలిగి ఉండాలి, ఇచ్చే మనసు కలిగి ఉండాలి అని అంటే, దేవుని వాక్యం చెప్తా ఉంది, నీ జీవితంలో నీకు జరగవలసిన ప్రతి మేలు కూడా నువ్వు చేసే దాన్ని బట్టే ఉంటుందండి. వింటున్నారా? నీ జీవితంలో నీకేం జరగాలన్నా నువ్వు ఏం చేస్తావో
దాన్ని బట్టి నీకు జరుగుద్ది. నువ్వు ప్రేమ కలిగి ఉంటే నీకు మళ్ళీ ప్రేమ వస్తుంది. దాతృత్వం కలిగి ఉంటే మళ్ళీ దాతృత్వం వస్తుంది. ఇచ్చే గుణం ఉంటే మళ్ళీ ఇవ్వడం వస్తుంది. తగ్గింపు గుణం ఉంటే హెచ్చింపు వస్తుంది. అంటే నీ జీవితంలో నీకు వచ్చే ప్రతి ఫలము నువ్వు చేసే పనిని బట్టే ఉంటుంది. అంటే నీ హృదయాన్ని బట్టి ఉంటుంది, నీ ప్రవర్తనను బట్టి ఉంటుంది, నీ ఆలోచన బట్టి ఉంటుంది, నీ నడవడిని బట్టి నీ జీవితం ఉంటుంది. నీ అంతరంగాన్ని బట్టి నీ బాహ్య ప్రపంచం ఉంటుంది. నీ అంతరంగం ఎంత మంచిగా ఉంటే నీ చుట్టూ ఉన్న నీ బాహ్య ప్రపంచం కూడా అంత అద్భుతంగా మంచిగా ఉంటుంది, అంత ఆశీర్వాదకరంగా, ఆరోగ్యకరంగా, దీవెనకరంగా ఉంటుంది. నీ లోపల నీ అంతరంగం ఎంత చెడిపోయి ఉంటే నీ చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా అంతే చెడిపోతాయి. నీ ఒంట్లో ఆరోగ్యం కూడా అంతే కోల్పోతావు, అంత అనారోగ్యం పాలవుతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ డబ్బును ఒకదాని గురించి దేవుడు మనతో మాట్లాడలా. డబ్బు గురించి అనుకుంటే ఈ పేదామి కంటే అక్కడున్న ధనవంతులు చాలా డబ్బు వేశారు. ఏమేశారు? చాలా డబ్బులు వేశారు. అంటే ఇక్కడ డబ్బును గూర్చి దేవుడు చెప్పడం కాదు. దేవుడు ఏం చెప్తున్నాడంటే హృదయ పరిస్థితిని గూర్చి చెప్తా ఉన్నాడు, హృదయ అంతరంగాన్ని గూర్చి చెప్తా ఉన్నాడు. ఆ యొక్క మిగతా ధనవంతులందరూ వాళ్ళకు కలిగిన చాలా సమృద్ధిలో చాలా ఉందండి, వాళ్ళకి చాలా ఉంది, దాంట్లో కొంచెం తెచ్చి వేశారు. కానీ ఈ పేద విధవరాలు తన దగ్గర ఉన్న మొత్తం వేసేసింది. ఇంకేం లేదు ఆమె దగ్గర. అది వేసినాక ఇంకా ఏమీ లేదు ఆమె దగ్గర. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో అన్ని రంగాల్లో మనము అభివృద్ధి చెందాలంటే మన హృదయాన్ని మనం మార్చుకోవాలి. నీ హృదయ స్థితి మారకుండా నీకే మేలు జరగదండి, ఏమీ రాదు నీకు. అందుకే దేవుడు మన హృదయ అంతరంగ పరిస్థితిని ఏం చేయాలంటున్నాడు? మార్చుకోవాలి. మీ అంతరంగాన్ని మార్చుకోవాలి. చూడండి, సామెతల గ్రంథం 11వ అధ్యాయము 25వ వచనం. సామెతల గ్రంథం 11వ అధ్యాయము. ఔదార్యం గలవారు పుష్టి నొందుదురు, నీటిపై వారికి నీళ్లు పోయి వారికి నీళ్లు పోయబడును. చాలమ్మా. 25వ వచనం, సామెతలు 11:25. ఔదార్యం గలవారు పుష్టి నొందుదురు, నీళ్లు పోయి వారికి నీళ్లు పోయబడును. అందరు చెప్పండి, ఔదార్యం గలవారు పుష్టి నొందుదురు, నీళ్లు పోయి వారికి నీళ్లు పోయబడును. ఏమండి? ఔదార్యం గలవారు పుష్టిగా ఉంటారంట. పుష్టిగా అంటే బలంగా, ఆరోగ్యంగా. చెప్పండి, బలంగా, ఆరోగ్యంగా. అందరు చెప్పండి, బలంగా, ఆరోగ్యంగా. ఎట్లా వస్తుంది ఇది? నీ ఒంట్లో ఆరోగ్యముకు నీ హృదయంలో ఉన్న ఔదార్యానికి కనెక్షన్ ఉందంట. ఔదార్యం ఎవరి మీద ఔదార్యం చూపాలి? నీ చుట్టూ ఉన్న మనుషుల మీద, నీ చుట్టూ ఉన్న మనుషుల మీద, నీ స్నేహితుల మీద, నీ చుట్టూ ఉన్న మనుషుల మీద, నీ కుటుంబం మీద, నీ బంధువుల మీద, నీ స్నేహితుల మీద, నీ చుట్టూ ఉన్న మనుషుల మీద నీ హృదయంలో ఔదార్యం కలిగి ఉండు. ఇప్పుడు నా పక్కన వాడు నన్ను ద్వేషిస్తున్నాడు, నా పక్కన వాడు నన్ను ఏం చేస్తున్నాడు? ద్వేషిస్తున్నాడు. నేను కూడా వాడిని ద్వేషిస్తూ ఉంటే వానికి నాకు తేడా ఏమీ లేదు. నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, వాడు దేవుణ్ణి నమ్మలేదు. సరే, వాడు దేవుణ్ణి నమ్మాడు, నేను దేవుణ్ణి నమ్మాను. వాడు నన్ను ద్వేషిస్తున్నాడు, నేను వాడిని ద్వేషిస్తున్నాను.
ఇప్పుడు మీ ఇద్దరం దేవుని నమ్మినట నమ్మనట? ఇద్దరము దేవుని నమ్మిన మారు మనసు అక్కర్లేని నీతిమంతులు వీళ్ళిద్దరు ఎవరు చెప్పండి? మారు మనసు అక్కర్లేని నీతిమంతులు. అంటే ఆదివారం పోతారు మందిరానికి, కానీ ఏముండదు లోపల, ప్రేమ ఉండదు, ప్రేమ ఉండదు, క్షమించే మనసు ఉండదు, దయాగుణం ఉండదు. ఈరోజు చాలామంది క్రైస్తవ జీవితాలు భూమి మీద అనేక మంది అలాగే ఉన్నారు. పేరుకు క్రైస్తవులు, కానీ హృదయంలో ఏం లేదు, ప్రేమ లేదు, ప్రేమ లేదు, దారుత్వం, క్షమించే మనసు లేదు. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే 25వ వచనంలో 11, 25 ఔదార్యం గలవారు పుష్టి నొందుదురు. ఔదార్యం గలవారు, ఇచ్చే మనసు కలిగి ఉండు, పెట్టే మనసు కలిగి ఉండు, క్షమించే మనసు కలిగి ఉండు, దయగల మనసు కలిగి ఉండు, కనికరం చూపు. అందుకే యేసయ్య మనకు క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడుదురు, ఇయ్యుడి మీకు అప్పుడు ఇవ్వబడును. ఈ రెండు కలిపి చెప్పాడు చూడండి, క్షమించండి, ఇవ్వండి. ఫస్ట్ ఏమన్నాడు? క్షమించండి అప్పుడు మీరు ఇవ్వండి, అప్పుడు మీకు. నువ్వు క్షమించవు, నీ పాపాలు కూడా క్షమించబడవు. నీ పాపాలు క్షమించబడినప్పుడు నీ రోగాలు కూడా పోవు. నేను బల్లా తింటున్నాను అన్న ప్రతి వారం, తింటే ఏం లాభం? నువ్వు బల్లా తింటావు, ఏం లాభం? నీ లోపల ఏం లేదు, క్షమించవు, క్షమించే గుణం లేదు నీకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బల్లా అంటే ఏమని చెప్తుందంటే, నేను మీ అందరి పాపాలు క్షమిస్తున్నాను, మీ అందరి పాపాలు నా మీద వేసుకొని నేను శిక్ష భరించి మిమ్మల్ని క్షమిస్తున్నాను అని చెప్తా ఉంది బల్లా మనకు. నువ్వు బల్లా తింటున్నప్పుడు నువ్వు కూడా అందరిని ఏం చేయాలి? నువ్వు మళ్ళీ మళ్ళీ వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళకు నష్టాన్ని కలగజేస్తూ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నావు అంటే నీకు క్షమాపణ ఉందనా లేదనా? చెప్పండి. లేదు. నువ్వు మళ్ళా వాళ్ళ గురించి మాట్లాడుతుంటే, మళ్ళా వాళ్ళ గురించి ఆలోచిస్తుంటే, మళ్ళా వాళ్ళని తలంస్తూ ఉంటే నీ దగ్గర క్షమాపణ ఉందా లేదా? క్షమించడం అంటే అర్థమైంది, వదిలేసేయడం. చెప్పండి, ఏం చేయడం? వదిలేసేయడం. ఇంకా సమస్య దాన్ని ఇంకా ఆలోచించకూడదు. మనం ఆలోచించుకోవాల్సినవి, మనం చేసుకోవాల్సినవి, దేవుడు మన పట్ల మనల్ని పైకి తీసుకెళ్లాల్సినవి చాలా ఉన్నాయి. మనం ఎప్పుడు వాటి వైపు వెళ్దాం. నువ్వు ఎప్పుడు ఇటులో ఉంటే అది నీ ఒంటికి రోగం, క్షమించకపోతే నీ ఒంటికి జబ్బే. ఈ జబ్బుకు ఎన్ని మందులు తిన్నా ఏం చేయవు? చెప్పండి, ఎన్ని మందులు తిన్నా పని చేయవు. లోపల నీకు క్షమించే మనస్సు లేని వ్యక్తికి ఇంకా జబ్బులు ఎక్కువైతాయి, కానీ జబ్బులు ఏం చేయవు, తగ్గవు. మందులు నువ్వు తింటానే ఉంటావు, ఆ మందులు కూడా పనిచేయవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే నీ జీవితం బాగుండాలంటే నీ హృదయం బాగుండాలి. నాకు డబ్బు ఉందంటే, డబ్బు అందరికీ ఉంటుంది. ఈ లోకంలో ప్రతి అవిశ్వాసి దగ్గర ఏమున్నాయి? ఇప్పుడు మనం ఈస్ట్ హైదరాబాద్లో ఉన్నాం. ఏ హైదరాబాద్? తూర్పు హైదరాబాద్లో ఉన్నాం. వెస్ట్ హైదరాబాద్ పోతే, అటు పక్కకు పోతే అంత సాఫ్ట్వేరే. అందరూ ఒక్కొక్కడు 2 లక్షలు 3 లక్షలు శాలరీ. ఎన్ని లక్షలు అంట? భార్య 2 లక్షలు సంపాదిస్తుంది, భర్త 2 లక్షలు, ఇద్దరు కలిపి నెలకు 5-6 లక్షలు సంపాదించుకుంటారు. కానీ ఇద్దరికి ఏముండదు, ఐక్యత ఉండదు, సమాధానం ఉండదు, ప్రేమ ఉండదు. భార్యాభర్తల మధ్యలో ఏముండదు, ప్రేమ ఉండదు. వీడేమన్నా ఆమెనంటే ఆమంటది, ఏంట్రా నేను నీకంటే తక్కువ సంపాదిస్తున్నానా, నా సంగతి నీకు తెలియదు అంటది. ఈడేం చేస్తాడు పాపం? నా సంగతి ఏందన్నాడు అనుకో, నీ సంగతి అయితే నా సంగతి ఏందని అంటది. ఇంకిద్దరు ఆడిపోతారు. చెప్పండి, ఆడిపోతారు. విడాకులు, కోర్టు. పోయి సంవత్సరానికల్లా ఏం చేయడం?
అందుకే దేవుడు మనకేం చెప్తున్నాడు? పురుషులారా మీ భార్యలను ప్రేమించండి. ప్రైజ్ ది లార్డ్. ఏం చేయాలంట? భార్యను. మరి భార్య నిన్ను ప్రేమించాలా, నువ్వు భార్యను ప్రేమించాలా? భర్తలందరూ ఒకసారి చేయతండి, గట్టిగా చేయతండి బాగా. పెళ్ళి కానోళ్ళు కాదు, పెళ్ళి అయిన వాళ్ళు ఏం చేయాలి? మీరు మీ భార్యలను ఏం చేయాలి? ఆమెకు నా మీద ప్రేమ లేదన్నా, ఆమెకు నా మీద ప్రేమ. బైబిల్ ఆమె నిన్ను ప్రేమిస్తుందని చెప్పలా, ఆమె నిన్ను ప్రేమిస్తుందని చెప్పలా. నీ పని ఏంది? ప్రేమించడం. ఆమె పని ఏంది? లోబడడం. ఆమె పని లోబడడం, నీ పని ప్రేమించడం. కాబట్టి అందుకే క్రీస్తు సంఘాన్ని ప్రేమించాడు. ఎవరిని ప్రేమించాడు? సంఘము బలమైందా, క్రీస్తు బలమైనోడా? బ్రదర్స్ చెప్పండి. సంఘం బలమైందా, క్రీస్తు బలమైనోడా? మరి స్త్రీ బలమైందా, పురుషుడు బలమైనోడా? పురుషుడు బలమైనోడు. కాబట్టి పురుషుని పని ఏంది? ఆమె ఎన్ని తిట్టినా ప్రేమించాలి. చెప్పండి చెప్పండి. ఆమె ఎన్ని తిట్టినా ప్రేమించాలి. ఎందుకంటే దేవుడు అలా పెట్టాడు, పురుషుణ్ణి అలాగా పెట్టాడు. నువ్వు ప్రేమించే పని నీది, నువ్వు భరించాలి. యేసుక్రీస్తు మనల్ని కూడా ఏం చేస్తున్నాడు? మనం బలహీనలో మాట వింటామా? అరే ఈ వారం 9 గంటలకు రా అంటే సగం మంది రాలా. వింటావా మాట? ఏనో మాట ఏనో. అయినా ఏం చేస్తున్నాడు దేవుడు? భరిస్తున్నాడు మనల్ని అందరినీ. భరిస్తున్నాడు 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 ఓర్చుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన వరుడు, మనము వధువు. కాబట్టి ఆయన మనల్ని భరిస్తున్నాడు. అందుకే కుటుంబం బాగుండాలంటే పురుషుడు ఏం చేయాలి? ప్రేమించాలి. పురుషుడు అన్నిటినీ సమర్పించుకోవాలి. నీ పని నువ్వు చెయ్యి. ఆ తర్వాత ఆమె లోబడకపోతే ఆమె కర్మ ఆమెది. లోబడకపోతే ఎవడి కర్మ? జ్ఞానవంతురాలు ఏం చేస్తుంది? ఇల్లు కట్టుకుంటుంది. నువ్వు ఇంత ప్రేమిస్తున్నా లోబడలేదనుకో, జ్ఞానవంతురాలు ఇల్లు కట్టును, 3 రాళ్ళు తన ఇల్లు తాను ఊడబిక్కునను. ఇంకా నువ్వు ఊడబిక్కుంటా అంటే ఇంక నువ్వేం చేయలేవు. నీ పని నువ్వు ప్రేమించడం. ఇంకా ఊడబిక్కునే ఆడవాళ్ళు, ఇల్లు పడగొట్టుకునే ఆడవాళ్ళని ఎవరేం చేయలేరు. ఆమె పని ఏంటంటే లోబడ్డం. నువ్వు ప్రేమిస్తూ ఉండాలి, ఆమె లోబడతా ఉండాలి. ఆమె పని చేయకపోతే ఆమెకు నష్టం, నీ పని చేయకపోతే నీకు నష్టం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే మనందరము ఔదార్యం కలవారమై ఏం కలిగి ఉండాలంట? నాకు చెప్పలేదని మళ్ళీ స్త్రీలు అనకండి. దేవుడు మీకేం చెప్తున్నాడు? ఏం చెప్తున్నాడు? లోబడండి. అందరినీ మనము ప్రేమించాలి, క్షమించాలి. క్షమించండి, ఇవ్వండి. క్షమించండి, అప్పుడు మీరు క్షమించబడతారు. ఇయ్యండి, అప్పుడు మీకు ఇయ్యబడును. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 1వ వచనం. ధర్మశాస్త్రము రాబోవుచున్న మేలుల యొక్క ఛాయ గలది, కానీ ఆ వస్తువుల యొక్క నిజస్వరూపము ఆమేన్. ధర్మశాస్త్రము రాబోవుచున్న మేలుల ఛాయ గలదియే కానీ ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు. ధర్మశాస్త్రము రాబోవుచున్న మేలుల యొక్క ఛాయ గలది, కానీ ఆ వస్తువుల యొక్క నిజస్వరూపం కాదు. నిజస్వరూపం ఎవరు? యేసుక్రీస్తు. ఛాయ ఎవరు? ధర్మశాస్త్రము. ఛాయ అనగా నీడ ధర్మశాస్త్రము, నిజము యేసుక్రీస్తు. నిజస్వరూపం యేసుక్రీస్తు.
ఇప్పుడు ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే ప్రతి సంవత్సరము వారు బలులు అర్పిస్తూనే ఉన్నారు. ఈ బలులు దేన్ని సూచిస్తున్నాయంటే యేసుక్రీస్తును సూచిస్తున్నాయి. కానీ ఈ బలులు ఏటేటా వాళ్ళు అర్పిస్తున్నప్పుడు అవి వారి జీవితాల్లో సంపూర్ణ సిద్ధి కలగలేదు. అయితే సంపూర్ణ సిద్ధి కలగడానికి నిజమైన బలి, నిజమైన అర్పణ యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆయన నిజమైన బలి, నిజమైన అర్పణ అయి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నిజస్వరూపము, ధర్మశాస్త్రము నీడ, ఛాయ. ధర్మశాస్త్రము యేసు ప్రభునే చూపిస్తూ ఉంది. ఆయన రియాలిటీ, ఇది నీడ. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు మన కోసం ఈ లోకానికి వచ్చి బలి అయ్యాడు. ఆ బలి అయిన ఆయన ఈ లోకానికి ఇంకా వేరే అర్పణ అవసరం లేకుండా ఒక్కసారి అందరి కోసం బలి అయినట్లుగా, ఒకే అర్పణగా బలి అయినట్లుగా చూస్తున్నాం. 10వ నుంచి 12 ఎవరి 10వ అధ్యాయం 10 నుంచి 12. పరిశుద్ధపరచబడి ఉన్నాము. హల్లెలూయా. ఈయన మన ప్రధాన యాజకుడు, ఒకసారి అర్పించబడి ఆయన మనందరినీ సదాకాలానికి మనల్ని పరిశుద్ధులుగా మార్చాడు. మనల్ని పరిశుద్ధపరిచాడు, మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. ఈయన ఒక్కటే అర్పణగా మనందరి కొరకు ఆయన అర్పించబడ్డాడు. ఆయన అర్పించబడిన చేత ఈ రోజు మన అందరము నీతిమంతులుగా తీర్చబడ్డాము. అందుకే వారు ఎడతెగకుండా అర్పిస్తూనే ఉన్నారు. ఆ బలుల వల్ల సంపూర్ణ స్థితి కలగలేదు. నిజమైన బలి వచ్చిన తర్వాత సంపూర్ణ స్థితి కలిగింది. అందుకే ధర్మశాస్త్రం నీడ, యేసుక్రీస్తు నిజ స్వరూపం. అందుకే ఇక్కడ 12వ వచనంలో ఈయన అయితే పాపం సదాకాలం ఒక్క బలి అర్పించి అప్పటి నుండి తన శత్రువులను తన పాదపీఠములుగా చేయబడి వరకు కనిపించు దేవునికి విపక్షమున ఆసీనుడై ఉండెను. ఆయన అందరినీ సంహరించాడు. ఇప్పుడు శత్రువులందరినీ తన పాదాలకు తన కాళ్ళ కింద పెట్టుకొని ఉన్నాడు. లూకా సువార్త 16వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. లూకా సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. యోహాను కాలంలో ధర్మశాస్త్రం ప్రవక్తలు నుండి దేవుని యోహాను కాలం వరకు ధర్మశాస్త్రం ప్రవక్తలు నుండి దేవుని రాజ్య సువార్త ప్రకటింపబడుతూ ఉంది. ప్రతివాడు ఆ రాజ్యంలో బలవంతంగా చొరబడుచున్నాడు. పాత నిబంధన నుండి సువార్త ప్రకటించబడతాము. పూర్వము ఐగుప్తు దేశంలో ఉన్న ఇశ్రాయేలీయులకు దేవుడు సువార్త చెప్పాడు. ఆ సువార్తను వాళ్ళు తీసుకొని కానానుకు ప్రయాణమయ్యారు. దేవుడు అన్నాడు, నేను మిమ్మల్ని బానిసత్వం నుండి విమోచించి నా విశ్రాంతిలోకి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. అక్కడ ఆ దేశంలో అది పాలు తేనెలు ప్రవహించు దేశము. అక్కడ మీరు సమృద్ధిగా దీవించబడి గొప్పదైన స్థితిలో మీరు ఉంటారు అని చెప్పి నా విశ్రాంతిలో నేను అక్కడికి తీసుకెళ్ళి మిమ్మల్ని కూర్చోబెడతాను, మీకు ఆ దేశాన్ని స్వాస్థ్యంగా ఇస్తాను అని చెప్పి ఆ దేశాన్ని మనకు ఇచ్చాడు దేవుడు. అయితే అప్పటి నుండి కూడా దేవుని సువార్త ఏం చెప్తుంది? ప్రవేశిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం మత ఆచారాలు కాకుండా విశ్వాసంలో మనం జీవిద్దాం. మనం విశ్వాసంలో ఉండాలని దేవుడు కొడతా ఉన్నాడు. ఆచారాలు ఉండకండి, విశ్వాసంలో ఉండండి. ఆచారం మనిషిని
నిత్యత్వానికి తీసుకెళ్ళలేదు, కానీ విశ్వాసం మనిషిని నిత్యత్వంలోకి తీసుకెళ్తుంది. హల్లెలూయా. కాబట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనందరి నిమిత్తమై గొర్రెపిల్లగా, పస్కా గొర్రెపిల్లగా ఆయన మన కోసం చనిపోయాడు. ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. ఆయన మన కోసం మరణించి, ఆయన తన రక్తాన్ని కాచి, తన శరీరాన్ని మనకు ఆహారంగా ఆయన అందించాడు. అందుకే ఇజ్రాయేలీయులు ఆ యొక్క పశువును తిని ఆరోగ్యవంతులై, ఐశ్వర్యవంతులై ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చారు. పస్కాను ఎప్పుడైతే వాళ్ళు తిన్నారో వారు బలమైన ఆరోగ్యం వాళ్ళ శరీరాల్లోకి వచ్చింది, గొప్ప ఐశ్వర్యము వాళ్ళ జీవితాల్లోకి వచ్చింది. వారు వెండి బంగారాలు కలిగిన వారుగా ఉన్నారు. వారు బలమైన ఆరోగ్యంతో వాళ్ళు నింపబడ్డారు. ఎందుకంటే పస్కాను తినడం వలన, యేసుక్రీస్తు శరీరం రక్తము తినడం వలన. కాబట్టి యేసుక్రీస్తు శరీరం రక్తము తింటున్న నీవు నీ హృదయంలో మార్పు కలిగి ఉండాలి. ఏంటి హృదయంలో మార్పు అంటే? క్షమించండి, అప్పుడు మీరు ఇవ్వండి, అప్పుడు మీకు ఔదార్యం గలవారై ఉండండి. ఔదార్యము, దయ కలిగి ఉండండి, ప్రేమను కలిగి ఉండండి. చిన్న మనసు, చిన్న బుద్ధి, చిన్న ప్రతిదానికి అలగడము, ప్రతిదానికి సంకటము, ప్రతిదానికి గొనగడము, లేకుంటే ప్రతిదానికి ఫీల్ అవడము, ప్రతిదానికి ఏదన్నా ఒక చిన్న మాట. కొంతమంది ఎట్లా ఉంటారంటే చిన్నపిల్లలు ఆడుకున్నప్పుడు ఏదో చిన్న గొడవ అవుతుంది ఇద్దరికి. అంటే ఈ దగ్గర ఉన్న చాక్లెట్ పట్టుకుద్ది, ఆ వంటది నా చాక్లెట్ నేను నీకు ఇవ్వని తినేస్తుంది. నాకు నువ్వు ఇవ్వవా అని చెప్పి ఈ వంట నీ దోస్తు కట్టించుకుంటా, నా దోస్తు కట్టించుకుంటావా అని చెప్పి ఏం చేస్తుంది? ఏడవడం మొదలు పెడుతుంది. అంటే చిన్న 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 వాటికి ఏమవుతారు? గొడవ పడతారు. మళ్ళీ కొద్దిసేపటి తర్వాత మళ్ళీ ఏమైపోతారు? మళ్ళీ కలిసిపోతూ ఉంటారు, మళ్ళీ గొడవ పడతారు, మళ్ళీ కలుస్తుంటారు. అంటే అప్పటికి ఒక రోజుల్లో ఎన్నిసార్లు గొడవ పడతారు, ఎన్నిసార్లు కలుగుతారు. మనం అట్లా ఉండకూడదు. ఎట్లా ఉండకూడదు? చిన్నపిల్లలాగా పెద్దానికి ఏం చేయకూడదు, గొడవ పడకూడదు, పెద్ద మనసు కలిగి ఉండాలి. ఇప్పుడు ఒక మాట అంటారు అనుకోండి, సరే అంటున్నారు అని వదిలేసుకోవాలి అంతే. నన్ను నేనంటే ఏమనుకున్నావు, నేనంటే ఏంది నువ్వు అంటే ఏంది ఏంది చెప్పు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎవరు గొప్పవాళ్ళం కాదు, లేకుంటే అతిశయించడానికి మన దగ్గర ఏమీ లేదు. యేసు ప్రభువుని ఆయన మాట్లాడుతుంటే ఆయన ఏమన్నాడు? వెళ్ళిపోతున్నాడు. సరే అనుకుంటే అనుకున్నాడు, దేవుడు ఏమనుకుంటే వెళ్ళిపోయేవాడు. దేవుడు తను తగ్గించుకున్నాడు. మనం ఏం చేస్తామంటే వాక్యాన్ని మనసులో పెట్టుకుంటారా అంటే ఎప్పుడో మాట్లాడి ఇక్కడ పెట్టుకుంటారు కదండి. ఏదైనా ఒక మాట ఈరోజు సాయంకాలానికి చాలా ఎక్కువ, 5-10 నిమిషాల కంటే ఎక్కువ ఉండకూడదు. 8 నిమిషాలు, 5-10 నిమిషాలు. అర్థాన్ని 3 రోజులు ఉపవాసం ఉంటుంది. ఎవరు? భార్య. ఎన్ని రోజులు? మరి ఏ ఉపవాసం రాదు, ఉపవాసం ఉండమంటే అయ్యా నేను ఉపవాసం ఉండలేనండి. మరి ఏ రోజు ఉపవాసం ఉంది? ఎంత రోషం, ఏముంది? రోషం, కోపం. దేవుని బిడ్డలారా, ఇలాంటి కరెక్ట్ కాదు. మనసు విశాలపరచుకోండి. మీ మనసు ఏం చేయండి? విశాలపరచండి. మీ అంతఃకరణమును విశాలపరచండి. మీ హృదయాన్ని గొప్ప విశాలంగా చేయండి. మీలో చిన్నదైనా పర్లేదు, మీ మనసు ఉండాలి, పెద్దగా ఉండాలి. ఈ చిన్నదే మనసు చిన్నది, మనసు ఇంతే, ఇల్లు ఇంతే. ఇప్పుడు ఇంట్లో ఇంటి సామాను వచ్చింది, ఏం చేస్తాం? ఇంట్లోకి ఎంత సామాను, ఇంట్లో సామాను వచ్చింది, ఏం చేస్తాం? ఎడ చదువుతాం? అన్ని బయట పెట్టండి. చెప్పండి, ఎడ పెట్టాలి? బయట పెట్టండి. అదే అనుకో, ఏమైంది? ఎన్ని అన్నా ఏం చేస్తాం? అన్ని పెట్టేస్తా ఉంటాం లోపల. ఎన్ని మంచి కానీ చెడు కానీ అన్ని ఆగిపోతాయి.
లోపల పెట్టేస్తాం, వదిలేస్తాం. కాబట్టి మనసును విశాలపరచండి, మనసు పెద్దగా చేసుకోండి, మనసు గొప్పగా ఉదాహరణగా ఉండనివ్వండి, గొప్ప మనసు కలిగి ఉండండి. ప్రతిదానికి పిల్లలాగా ఏమవకండి, ఫీల్ అవ్వకండి, అలగకండి. పాపం విషయంలో పసిపిల్లలుగా, బుద్ధి విషయంలో పెద్దవాళ్ళుగా ఉండండి. పాపం విషయంలో ఎటు ఉండాలంట, పసిపిల్లలకు అన్యాయం చేయాలి, ఒకరిని ఉంచాలి, ఒకరిని పాడు చేయాలి, ఒకరి మీద తీసుకోవాలి. ఏదో అప్పుడే ఏమైతారు, అల్లుతారు, తెలుసుకుంటుంటారు. బుద్ధి విషయంలో పెద్దవాళ్ళుగా ఉండండి, పాపం విషయంలో పసిపిల్లలుగా ఉండండి. పసిపిల్లలకు పాపం తెలియదు, పెద్దవాడి లోపల ఎప్పుడో దాచిపెట్టి నీ యొక్క పైన దృష్టి పెట్టండి. ధర్మశాస్త్రము నీడ అయితే యేసుక్రీస్తు నిజస్వరూపము. ధర్మశాస్త్రము నీడ, యేసుక్రీస్తు నిజస్వరూపం. ఇప్పుడు మనందరం చూడాల్సింది మన ప్రభు అయిన యేసుని. అందుకే ప్రతి వారము మనం బల్లా తీసుకుంటున్నాము. ఎందుకు బల్లా ముందుకు వస్తున్నామంటే యేసయ్యను చూడాలి. చెప్పండి అందరు, యేసయ్యను చూడాలి. యేసయ్యను లోతుగా అర్థం చేసుకోవాలి. యేసయ్యను బాగా మన ఆలోచనకు, మన శరీరానికి, మన లోపల అంతరంగానికి యేసయ్యను బాగా ఎక్కించాలి. ఆయన అనుభవాన్ని, ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన ప్రేమను, ఆయన మనస్సును, ఆయన జీవితాన్ని, ఆయన నడవడిని, ఆయన ప్రవర్తనను, ఆయన చేసిన ఆయన మాదిరి, ఆయన అనుభవాన్ని మొత్తం మనము బాగా తీసుకుని తల నుండి అరికాలు వరకు అణువు ఆయన్ను మనం మన శరీరంలోనికి మార్చుకోవాలి, అర్థం చేసుకోవాలి, ఆయనతో లీనమవ్వాలి, ఏకమవ్వాలి, ఐక్యమవ్వాలి. పరిశుద్ధాత్ముని పని కూడా అదే. యేసుక్రీస్తుని గురించి మనకు బాగా 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 లోతుగా తెలియబడాలి, లోతుగా తెలుసుకోవాలి. అందుకే పౌలు అంటాడు పౌలు అంతకుముందు ఆయన ఒక మత వ్యక్తి, మత నిష్ట గలవాడు, మతాన్ని అనుసరించేవాడు. ఈ మతంలో ఉన్నటువంటి వ్యక్తి ఏం చేసేవాడంటే అందరినీ చంపేవాడు, అందరినీ చిత్రహింసలు పెట్టేవాడు, సంఘాన్ని భయంకరంగా బాధ పెట్టేవాడు. ఎందుకంటే అతని లోపల ప్రేమ లేదు, దయ లేదు, కనికరం లేదు, క్రూరత్వం, కోపం, భయంకరమైన వ్యక్తిత్వం లోపల ఉండేది. పైకేమో నిష్టలు పాటించేవాడు, కానీ మనిషి మాత్రం లోపల భయంకరమైన స్థితి ఉండేది. యేసుక్రీస్తు తన్ను దర్శించిన తర్వాత అతని జీవితం మారిపోయింది. అతనిలోనికి ప్రేమ, దయ, తగ్గింపు, దీన మనస్సు, ఎదుటివాడు తన్ను ఎన్ని కొట్టినా, ఎన్ని తిట్టినా, లేకుంటే ఎంత కీడు చేసినా, తను ఎన్ని మాటలన్నా క్షమించే మనసు. ఆయన తను పడ్డ బాధలు, తను పడిన కష్టాలు, తను పడిన శ్రమలు, తను పడిన నిందలు, తను పడిన అవమానాలు, తనను మోసం చేసిన తన అన్నీ కూడా చాలాసార్లు ఆయన పత్రికల్లో తను గూర్చి రాస్తాడు. ఒకప్పుడు అందరినీ శిక్షించేవాడు, ఇప్పుడు అందరూ తన మీద తిరగబడతా ఉంటే అన్నీ ఓర్చుకుంటున్నాడు. యేసుక్రీస్తుతో ఫిలిప్పీ పత్రికలో అంటాడు ఆయన, నా కోరిక ఏంటంటే యేసుక్రీస్తు యొక్క మరణ అనుభవంలో సమానమైన మరణాన్ని నేను కూడా పొందాలనుకుంటున్నాను. అది నా ఆశ. యేసుక్రీస్తు ఎలాంటి శ్రమల గుండా పోయాడో, యేసుక్రీస్తు ఎలాంటి కష్టాల గుండా నడిచాడో, యేసుక్రీస్తు ఎలాగా భూమి మీద జీవించాడో, యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము, నాకు ఆయనను గూర్చిన జ్ఞానము, తెలివి నాకు కావాలి. నాకు ఏవైతే భూమి మీద విలువైనవి ఉన్నాయో వాటన్నిటినీ నష్టంగా, పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను. పౌలు ఏదైతే పెంట అనుకున్నాడో ఇప్పుడు క్రైస్తవులు ఆ పెంట కోసం పరిగెత్తుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రేష్టమైనది ఏంటంటే యేసుక్రీస్తును గూర్చిన అతి
శ్రేష్టమైన జ్ఞానము, యేసుక్రీస్తు వ్యక్తిత్వము, యేసుక్రీస్తు మనస్సు, యేసుక్రీస్తు జీవితము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ విధవరాలి కథలో, విధవరాలి సంఘటనలో మనకు ప్రభు నేర్పించాలనుకుంటున్నాడు. నువ్వు నామకార్థ క్రైస్తవుడిగా కాకుండా నిజమైన ఔదార్యము, ప్రేమ కలిగిన క్రైస్తవుడిగా ఉండు. అక్కడున్న చాలామంది ధనవంతుల్లో కంటే ఈ విధవరాలు నీతిమంతురాలుగా తీర్చబడింది. దేవుని దృష్టిలో గొప్పగా ఆమె దీవెన పొందింది, యోగ్యురాలుగా మార్చబడింది. అక్కడున్న మిగతా వాళ్ళందరూ వారికి ఉన్న సమృద్ధిలో కొంచెం తీసుకొచ్చేసారు, కానీ ఈమె జీవితం మొత్తాన్ని వేసేసింది, దేవునికి అప్పగించింది. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తును అర్థం చేసుకోవడమే మన జీవితాల్లో మనకున్న గొప్ప ఆరోగ్యము, ఐశ్వర్యము. హల్లెలూయా. అయ్యా, నేను మొత్తము ఇచ్చేసి, మొత్తం వదిలేసి, మొత్తం చేసేస్తే మళ్ళీ నా పరిస్థితి ఏంది? నన్ను వాడు ఇన్ని మాటలు అంటుంటే నేను ఒక్కటి కూడా ఎదురాడకపోతే, మాట్లాడకపోతే మళ్ళీ నేను తక్కువగానా? నువ్వేం తక్కువ కాదు. తాను తగ్గించుకున్నవాడు నిన్ను 100 మాటలు అన్నాడు, ఆ తర్వాత మళ్ళా 101వ మాటకైనా వాడికి సిగ్గు కలుగుద్ది. నేను ఎందుకన్నానా ఈ మనిషిని? నన్ను ఇంత ప్రేమిస్తున్నాడు, నేను ఇన్ని మాటలు అంటే ఏ రోజు కూడా నన్ను ఒక్క మాట మళ్ళా తిరిగి అనలేదు, నాకు నష్టం కలిగించలేదు, నన్ను బాధ పెట్టలేదు, నాకు ఇబ్బంది కలగజేయలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారు, ఒకవేళ వాడు గుర్తించినా గుర్తించకపోయినా నిన్నెవరు గుర్తిస్తున్నారు? దేవుడు గుర్తిస్తున్నాడు. కాబట్టి హృదయంలో మంచి మనసు కలిగి ఉండండి, ఔదార్యాన్ని కలిగి ఉండండి, ప్రేమ కలిగి ఉండండి, సమర్పణ గుణం కలిగి ఉండండి. కొన్ని మాటలు మనం బైబిల్ గ్రంథంలోంచి మనం చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనం. లేఖనముల యందు మీకు నిత్య జీవం కలదని తలంచుచు వాటిని పరిశోధిస్తున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నాయి. కాబట్టి లేఖనాలే యేసు ప్రభువును గూర్చి చెప్తా ఉన్నాయి. మీరు లేఖనములో నిత్య జీవం ఉందని దాన్ని వెతుకుతూ ఉన్నారు. అయితే ఆ లేఖనాలే నన్ను గూర్చి ఏం చేస్తున్నాయంట? సాక్ష్యం ఇస్తున్నాయి. లేఖనాలు ఆయన గూర్చి మాట్లాడుతున్నాయి. ఈ పాత నిబంధన అంతా కూడా యేసయ్యను గూర్చి చెప్తా ఉంది, యేసయ్యను గూర్చి మాట్లాడుతూ ఉంది, యేసయ్యను గూర్చి తెలియపరుస్తూ ఉంది. అక్కడే 40వ వచనం చదువుమా. అయితే మీకు జీవం కలుగునట్లు మీరు నా యొద్దకు. కాబట్టి లేఖనాలు నన్ను గూర్చి చెప్తా ఉన్నాయి. అయితే మీరేం చేస్తున్నారంటే మీరు జీవం పొందినట్లుగా నా దగ్గరికి ఏం చేయట్లేదు, మీరు రావట్లేదు. 46 చదువుమా. అతడు నన్ను గూర్చి వ్రాసును గనక నన్నును నమ్మదురు. మీరు అతని లేఖనము నమ్మని ఎడల నా మాటలు ఎలాగూ నమ్ముతారు? కాబట్టి లేఖనాలే నన్ను గూర్చి చెప్తా ఉన్నాయి. నిజంగా మీరు నన్ను నమ్ముకుని ఉంటే నా లేఖనాలని మీరు నమ్మినట్టే. నా లేఖనాలు నమ్మినవాడు నన్ను నమ్ముతాడు, నమ్మినవాడు నా లేఖనాలని నమ్ముతాడు. కాబట్టి మోసే నన్ను గూర్చి చెప్పాడు, మీ మోసే నన్ను గూర్చి చెప్పాడు. అయితే మీరు అతని మాటలు ఏం చేయట్లేదు, నమ్మలేదు. ఆ మాటలు మీరు నమ్మినట్లయితే, మీరు అతని మాటలు లేఖనాలు నమ్మిన ఎడల మీరు నా మాటలు ఎలాగూ నమ్ముదురు. కాబట్టి అతని మాటలు మీరు నమ్మకపోతే నన్ను కూడా మీరు నమ్మరు, లేఖనాలు నమ్మకపోతే నన్ను కూడా మీరు నమ్మరు. ఆమేన్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం చేద్దామంటారు? ఇప్పుడు వాక్యం విందాం, వాక్యాన్ని అనుసరించి నడుద్దాం. వాక్యం విందాం, వాక్యానికి అనుగుణంగా మన హృదయాన్ని మార్చుకుందాం. నీ మనసు చెప్పినట్టు బతకాకు, శరీరం చెప్పినట్టు, లోకం చెప్పినట్టు బతకాకు. లోకం చెప్పినట్టు, శరీరం చెప్పినట్టు బతకడానికి నువ్వు యేసుక్రీస్తు దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. నువ్వు వచ్చావు కానీ ఆయన మాటలు వింటావు, కానీ నమ్మవు, ఆ మాటలు అనుసరించవు. ప్రయోజనం ఏముంది?
లోకం చెప్పినట్టు వింటూ, శరీరం చెప్పినట్టు వింటూ, లోకంలో ఉన్న దాన్ని అనుసరిస్తూ, లోకంలో ఉన్న మనుషులు చెప్పిన ఆలోచన తీసుకుంటూ, నువ్వు లోక విధానాన్ని పాటిస్తూ, నేను దేవుని దగ్గరికి వచ్చాను, పాటలు పాడాను, వాక్యం చదివాను, వాక్యం విన్నాను అంటే ప్రయోజనం ఏముంది? మీరు వింటారు, పాడతారు, కానీ నమ్మరు, హృదయంలోకి చేర్చుకోరు, దాన్ని అనుసరించరు. ప్రయోజనం ఏంటి అంటున్నాడు యేసుప్రభు. ప్రయోజనం ఏంటి? రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 4వ వచనం. రోమా 15వ అధ్యాయం 4వ వచనం. ఏలయనగా ఓర్పు వలనను లేఖనం వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. కాబట్టి లేఖనాల వలన, ఏలయనగా ఓర్పు వలనను లేఖనం వలన కలుగు ఆదరణ వలనను మీకు నిరీక్షణ కలుగుటకై. కాబట్టి మనము దేన్ని బట్టి బ్రతకాలంటే వాక్యం చెప్పినట్టు, వాక్యము మనకు బోధించినట్టు, వాక్యము మనము నేర్చుకుంటున్నట్టు, విన్నట్టు మనం బ్రతకడం కనుక అలవాటు చేసుకుంటే, ఇక్కడ మనకు జరుగుతున్న కార్యం ఏంటంటే లేఖనాల వల్ల మనకు ఆదరణ కలుగుద్దంట, ఓర్పు కలుగుద్దంట. ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలన కలుగు ఆదరణ వలన. ప్రియమైన దేవుని పిల్లారా, లేఖనాల వల్ల జీవించండి. అందరు చెప్పండి, వాక్యం వల్ల జీవించాలి. మీ పక్కన ఉన్న వాళ్ళతో చెప్పండి, వాక్యంతో జీవించాలి. మీ కళ్ళతో, చెవులతో జీవించకండి. మీరు చూస్తున్న దాంతో, ఎవరో చెప్తున్న దాన్ని వింటున్న దాంతో జీవించకండి. వాక్యాన్ని బట్టి జీవించండి. వాక్యం వల్ల నీకేం కలుగుద్దంటే ఆదరణ కలుగుద్ది, నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నాయి. అందుకే ఈ సంవత్సరం మనం ఎక్కువగా ఏం పెట్టుకున్నామంటే వాక్యం చదవాలి, వాక్యం వినాలి, వాక్యం చదవాలి. ఎంతమంది లూకాసు వార్త కంప్లీట్ చేశారు? ఎంతమంది కంప్లీట్ చేశారు? లూకాసు వార్తలు కూడా ఈ వారం మనం ఈ విధవరాల గురించి చదివాం, గుర్తుందా? లూకాసు వార్తలు కూడా మనం ఆమెను గురించి చదివాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యంతో ఎక్కువ సమయాన్ని గడుపుదాం. వాక్యం విందాం, వాక్యం మరలా విందాం. చదువు రాకపోతే మీ దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్లో బైబిల్ డౌన్లోడ్ చేసుకుంటే, నీకు చెవులో పెట్టుకుంటే, లేకుంటే దాన్ని స్పీకర్ పెట్టుకుంటే, నీకు రోజు ఏ అధ్యాయం నుంచి నీకు చదివి వినిపించాలో ఆ ఆడియో బైబిల్ నీకు మొత్తం చదివి వినిపిస్తుంది. నువ్వు పని చేసుకుంటానో, నువ్వు కూర్చుని ఉన్నప్పుడు ఈ మాటలు వింటూ ఉండవచ్చు. నువ్వు కంప్లీట్ చేయొచ్చు బైబిల్ని. కాబట్టి బైబిల్ చదవండి, బైబిల్ వినండి, బైబిల్ చదవండి, బైబిల్ వినండి. చదివగలిగే వాళ్ళు చదవండి, చదువు రాని వాళ్ళు మీ ఫోన్లో ఆడియో బైబిల్ పెట్టుకొని వినండి. దాన్నే ఆలోచించండి, దాన్నే పట్టుకోండి, దాని ప్రకారం మీ ఆలోచన, మీ జీవితాన్ని మార్చుకోండి. నిర్గమకాండం 12వ అధ్యాయము 5వ వచనం. నిర్గమకాండం 12వ అధ్యాయం 5వ వచనం. ఆ గొర్రెపిల్లను భుజించుటకు ప్రతివాని భోజన పరిమితిని బట్టి వారిని లెక్కింపవలెను. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకునవలను. గొర్రెల్లో నుండి అయినను మేకల్లో నుండి అయినా దాన్ని తీసుకొని వచ్చును. కాబట్టి ఆ బలిని నిర్దోషమైన బలి అంట. గొర్రెల నుండి కానీ మేకల నుండి కానీ దాన్ని తీసుకొని అర్పించాలి. ఎవరు ఈ బలి అంటే నిర్దోషమైన బలి, ఏ దోషం లేని బలి, ఏ పాపం లేని బలి ఎవరు అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. అందుకే లోక పాపమును మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్ల. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ గొర్రెపిల్ల ఈరోజు మనందరి కొరకు ఏమయ్యాడు? ప్రాణం పెట్టాడు. ఆ గొర్రెపిల్ల మరణించింది, ఆ గొర్రెపిల్ల మన కోసం త్యాగమైంది. కాబట్టి ఇప్పుడు ఆ గొర్రెపిల్ల మన కోసం ఇంత ప్రేమను చూపిస్తే మనం కూడా ఏం చేయాలంట? మన హృదయంలో అదే ఔదార్యము, ప్రేమ, క్షమాపణ, తగ్గింపు, సమర్పణ మనం కూడా కలిగి ఉండాలి. దేవా, నువ్వు నన్ను బాగా ప్రేమించావు, నాకు అన్నీ ఇచ్చావు,
నేను ఇప్పుడు అన్నీ తీసుకుంటాను, నువ్వు నాకు ఇచ్చినవన్నీ నేను తీసుకుంటాను, నేను మాత్రం మారను, నేను లోపల ఎట్టున్నానో పుట్టిన కానించి చచ్చే వరకు నేను ఎట్టా ఉంటాను అట్టనే ఉంటానంటే దేవుడు నీకు ఇచ్చింది ఒక్కటి కూడా రాదు. అర్థమవుతుందా మీకు? నువ్వు మారాలి. మీ పక్కన వాళ్ళతో చెప్పండి, నువ్వు మారాలి, నీ మనస్సు మారాలి, మీ మనస్సాక్షి మారాలి. ఏమండి, ధర్మశాస్త్రం మనకు ఇన్ని ఆజ్ఞలు చెప్పింది, కానీ యేసు ప్రభు వచ్చాక 2 ఆజ్ఞలు చెప్పాడు. 600 ఆజ్ఞలన్నీ పక్కకు పెట్టి యేసుక్రీస్తు మీకు కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను అన్నాడు. మీకు ఒక కొత్త ఆజ్ఞ ఇస్తున్నా. ఆయన ఆజ్ఞలు చెప్పాలి, అసలు ఆజ్ఞలు ఎక్కడ మాట్లాడలా. ఆయన ఒకే ఒకసారి ఏమన్నాడంటే, నేను ఒక కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను, దాన్ని పాటించండి చాలు. దేవుణ్ణి ప్రేమించండి, నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించండి. అందరు చెప్పండి. మీరు ఎంతమంది ఈ మాట చేస్తున్నారు? నీ పక్కన నీకు రోజు ఇబ్బంది పెట్టే వాళ్ళని మీ పక్కనే ఉంటారు, ఒక మీ పొరుగోళ్ళు. ఏమనుకుంటుంటావు వాళ్ళని చూసినప్పుడల్లా? చెప్పండి. నిన్ను రోజు ఇబ్బంది, నీది సొంత ఇల్లు, నీ పక్కన ఇంకొకడు ఉంటాడు, వాడు రోజు నేను ఇబ్బంది పెడుతుంటాడు. ఏమనుకుంటుంటావు? వాని సంగతి ఏదో టైంలో తేలుస్తావు. వాని సంగతి ఏం చేస్తావు? చెప్పండి. వాని సంగతి తేలుస్తావా? చెప్పండి, తేలుస్తావా? ఇప్పుడు వాని సంగతి నువ్వు తేలుస్తానంటే అప్పుడు దేవుడు కూడా పైనుంచి ఏమంటాడు? ఒరే, నీ సంగతి కూడా నేను తేల్చాలరా. నువ్వు వాని లెక్క చూస్తానంటే దేవుడు ఎవరు లెక్క తీస్తాడు? నీ లెక్క బయట తీస్తాడు. ఇప్పుడు అవసరమా అండి మనకు? మన లెక్క తీశాడు అనుకో, ఏడిపోతాం మనం? నరకానికే. మళ్ళీ ఆయన క్షమించాడు కాబట్టి మనం కూడా ఏం చేయాలి? మన పొరుగువాన్ని చెప్పండి, క్షమించాలి. అప్పుడు క్షమించినప్పుడు మనం ఏం చేయాలి? వాడు ఏం చేస్తున్నా మనం చూసి ఎట్టుండాలి? చూసి చూడనట్టు, విన్నాం కానీ వదిలేసాయి. చూసాం, ఏం చేసాయి? వదిలేసాయి. లేదన్నా అసలు అట్ట కుదరనన్నా ఏదో ఒకటి, సరే నువ్వు ఏదో ఒకటి చెయ్యి, వాడు ఏదో ఒకటి చేస్తారు. ఇద్దరు ఏం చేయండి? ఇద్దరు తన్నుకోండి. ఇద్దరు తన్నుకొని ఇద్దరు ఆడిపోండి. ఇద్దరు తన్నుకుంటే ఎవరు వస్తారు? 3వ వాడు వస్తాడు. ఎవరు? పోలీస్. ఇద్దరిని తీసుకుపోయి ఆడేస్తాడు, లోపలేస్తాడు. ఇప్పుడు యేసై చెప్పింది కరెక్టా? మన మనసు చెప్పింది కరెక్టా? చెప్పండి. యేసై ఏం చెప్తున్నాడు? తను తాను తగ్గించుకున్నవాడు, హెచ్చించుకున్నవాడు. యేసయ్య మన జీవితాలు బాగుపడడానికి చెప్పాడండి. ఓర్చుకోమన్నాడు. ఓర్పు వలనను లేఖనముల వలన కలుగు ఆదరణ వలనను మీరు బ్రతకండి. ఓర్పుతో బ్రతకండి. లేదన్నా నా భార్య అసలు నా మాట ఇందన్నా, లేదన్నా నా భర్త అసలు వాడంత పనికిరానోడు లేడన్నా, నేను వాడితో నాకు కుదరదన్నా. నీ భర్త పనికిరానోడే, వాడు పెద్ద పనికిరానోడైతే నువ్వు చిన్న, చెప్పండి, నువ్వు చిన్న పనికిరాను దానివి. ఇప్పుడు భూమి మీద పనికొచ్చేవాడు ఎవడన్నా ఉన్నాడా అంటే చెప్పండి, ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను, టోటల్గా అందరు దరిద్రులే, అందరూ పనికి మాలిన వారు, ఏకముగా అందరూ పనికి మాలిన వారైరి. మరి పనికి వచ్చేవాడు ఎవడు? ఎవడు లేడు కనుకనే ఆ పనికి వచ్చే ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు, నిష్కల్మషుడు, మనందరి కోసం ప్రాణం పెట్టి మన టోటల్ అప్పంతా కట్టేశాడు బ్యాంకుకి. మనం ఫ్రీ అయిపోయాం. అందరు చెప్పండి, టోటల్ ఫ్రీ, డెబిట్ ఫ్రీ, అప్పు ఫ్రీ. చెప్పండి, అప్పంతా పోయింది. చెప్పండి, ఏం లేదు, మనం స్వతంత్రులం అయిపోయాం. హ్యాపీగా బతకొచ్చుగా. బతకండ్రా అంటే మళ్ళీ పోయి అడిగిపోతారు.
మళ్ళీ బానిసత్వ కాడి కిందికి నేనంటే మళ్ళీ నేనంటే ఏమనుకున్నావు అంటే ఏం చెప్పాలి వీడికి? ఈడు నేనంటే ఏంది అన్నావానికి బైబిల్ ఏం చెప్తుంది? నువ్వు పనికి మాలిన వాడివి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బోధన, దేవుని వాక్యం, క్షమించండి రా బాబు అంటే ఏం చేయరు. మందిరానికి వస్తారు కానీ ఏం చేయరు. ప్రియంగా మాట్లాడితే ఏం పోయింది? వందనాలు చెప్పు, మాట్లాడు. నువ్వు పోయి వాళ్ళతో ఏం చేయమని చెప్పట్లేదు. సంబంధం కలుపుకొని లేకుంటే వాళ్ళతో ఫుల్ స్నేహంగా. ఇంకా మన కథ ఎట్టుంటుంది తెలుసా? ఉంటేనేమో అతివృష్టి, ఉండకపోతేనేమో నాకు నీకు నీ ఇంటి మీద వాలిన కాకి. ఎవరి ఇంటి వాలకూడదు, నా ఇంటి మీద వాళ్ళ కాకి ఏం చేసిందంటే దానికేం తెలుసు? మీ ఇద్దరు శత్రువులని. అది ఆడవాళ్ళుద్ది, ఈడవాలితే దాన్ని ఏం చేస్తారు? ఆ ఇంటి పోయినోడు ఈ ఇంటికి వస్తే వారికి నీళ్ళు కూడా ఇయ్యరు. వీడికి నీళ్ళు ఎందుకు ఇవ్వలేదో వీడికి అర్థం కాదు. వీడికి నీళ్ళు ఎందుకు ఇవ్వలేదో వీడికి అర్థం కాదు. ఎందుకంటే వీడు ఏ ఇంటికి పోయాడు? ఆ ఇంటికి పోయాడు. ఏమంత శత్రుత్వం, ఏమంత పగ, ఏమంత కక్ష, ఏం సాధిస్తావు? ఔదార్యము కలిగి ఉండు, దయ కలిగి ఉండు, ప్రేమ కలిగి ఉండు. జీవితం చాలా చిన్నది. చెప్పండి, మన జీవితం ఎంత అంట? చాలా చిన్నది. చూస్తుంటేనే అయిపోతుంది మొత్తం తిరిగేసి. మనం ఇలా చూస్తుంటేనే 2026 ఏప్రిల్కి వచ్చేసాం. 4 నెలలు అయిపోయింది. జీవితం చాలా చిన్నదండి, అయిపోతూ ఉంది. కాబట్టి క్వాలిటీగా బ్రతుకుదాం, ప్రేమగా, సంతోషంగా, హ్యాపీగా, తగ్గించుకొని, కక్ష లేకుండా, గర్వం లేకుండా, అతిశయం లేకుండా, నేను వీరుని, సూర్యుని, విక్రమార్కుని, నేనంటే ఇవన్నీ వదిలేయి. నువ్వు పోయినాక నిన్ను ఎవడు? చెప్పండి, నువ్వు పోయినాక నిన్ను ఎవడు? నీ కొడుకే నిన్ను అనుకోడు. ఏమని? మా అమ్మ నా కోసం బాగా చేసింది అని వాడు ఎప్పుడు ఎవరికి చెప్పడు. మా నాయన మాకు బాగా సంపాదించాడని ఎవడికి చెప్పడు. ఎందుకంటే ఇదంతా ఎవడిదంటాడు? నాదే అంటాడు, మా నాయనండు. నీకెందుకు ఇంత ఆరాటము? అందుకే యేసయ్య అన్నాడు, ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే వానికేమి ప్రయోజనము? సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు. ఒకటి జన్మదినం కంటే మరణదినమే మేలు. మంచి పేరు మేలు. నువ్వు బాగా సెంటు కొడతావు కానీ ఏం లేదు. చెప్పండి, బాగా బయటకు వచ్చినప్పుడు ఏం చేస్తాం? మంచి స్నానం చేసి మంచి సెంటు కొడతాం, కానీ లోపల మాత్రం కంపు కొడతా ఉంటుంది. లోపల హృదయం ఏమవుతుంది? కుళ్ళుతో, అజితేంద్రియంతో, కక్షతో, పగతో, గర్వంతో, లోపల కంపు. ఎలాంటి కంపు అంటే చచ్చిన కుక్క మన ఇంటి పక్కన, మన ఇంటి దగ్గర పెట్టారనుకోండి, ఉంటాం ఇంట్లో. చెప్పండి, మన లోపల ఎన్ని కుక్కలు, చచ్చిన కుక్కలు ఉన్నాయో, చచ్చిన ఎలుకలు ఎన్ని ఉన్నాయో లోపల. పెద్ద కంపు. లోపల యేసుప్రభుని వచ్చి, అయ్యా లోపలికి వసేపు కూర్చోమంటే కూర్చుంటాడు ఆయన. ఏముంది లోపల? చచ్చిన ఎలుక. ఒకటి చచ్చిన ఎలుక ఉంది. ఒకడెవడో ఇల్లు అమ్మాడంట, ఇంట్లో ఒక మేకు కొట్టాడంట. కొట్టి, ఇదిగో ఇల్లంతా నీదే, కానీ ఈ మేకు మాత్రం నాది. ఈ మేకు జోలు రాగాకు, నువ్వు దేని జోలన్నా పో, ఇల్లంతా నువ్వే వాడుకో, కానీ దేని జోలు రాకు, మేకు నాది, మేకు నాకు ఇష్టం ఉన్నట్టు వాడుకుంటా అన్నాడంట. ఈడు అనుకున్నాడంటే, సరే ఈయనకి మేకే కదా, పోనీలే, ఇల్లంతా నాదే. ఈడేం చేస్తాడంటే రోజు ఒక చచ్చిన ఎలుక ఆడ తెచ్చి పెడతాడంట. ఇల్లు మొత్తం గబ్బు. ఈడు ఎలకని తీయలేడు, ఆ ఇంట్లోంచి బయటికి పోలేడు. ఇంకేం చేస్తాడు? కొద్ది రోజులకి ఏం వదిలేశాడు? ఒరే నాయన, నీ మేకు దెబ్బకి నేనేం వదిలేయాలి? ఇల్లే తీసుకోరా, నేను ఉండలేను ఆ ఇంట్లో. కాబట్టి యేసుప్రభు కూడా నీ ఇంట్లో ఉండలేడు. ఎందుకంటే చచ్చిన ఎలుక వాసన, కంపు. ఏంటా కంపు అంటే? గర్వము, అతిశయము, అత్యాశ. ఏమాశ? అత్యాశ. ఇంకా 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 సంతృప్తి లేదు, ప్రశాంతత లేదు, ఉన్నదాంతో తృప్తిగా ఉండే ఆలోచన లేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తులో ఆ గుణాన్ని, లక్షణాన్ని, ఆయన అనుభవాన్ని మీ జీవితానికి వంట పట్టించండి.
నువ్వు ఆదివారము మందిరానికి రావడం ముఖ్యం కాదు. నీ అంతరంగం మారడం ముఖ్యం, నీ హృదయము మారడం ముఖ్యం. చూడండి, ఆ పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19. అమూల్యమైన రక్తం చేత నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. కాబట్టి ఎట్లా మనం విమోచించబడ్డామంట? అమూల్యమైన రక్తము అనగా నిర్దోషము నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి రక్తం చేత మనం ఏం చేయబడ్డాం? విమోచింపబడ్డామని మీరు ఎరుగుదురు కదా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం విమోచించబడ్డాం. మన పాప రోత జీవితాన్ని యేసయ్య కడిగేసి తీసేశాడు. ఇంకా దాన్ని లోపల కొనసాగించకండి, లోపల దాన్ని అనుసరించకండి. యేసయ్య మిమ్మల్ని క్షమించి మొత్తాన్ని కడిగాడు. అంత చెప్పండి, యేసయ్య నన్ను క్షమించి మొత్తాన్ని కడిగాడు. కడిగినాక ఇంక ఇప్పుడు ఏం చేద్దాం? యేసయ్యకు అనుగుణంగా బ్రతుకుదాం. ఆయన క్షమించాడు. ఇప్పుడు మనకు కూడా ఏం చెప్పాడంటే, నువ్వు కూడా ఏం చేయి, ఇప్పుడు క్షమించు అన్నాడు. ఆయన క్షమించాడు, నువ్వు కూడా క్షమించు అన్నాడు. ఆయన ఇచ్చాడు, ఇప్పుడు మనల్ని ఏమంటున్నాడంటే ఇవ్వు అంటున్నాడు. క్షమించండి, అప్పుడు మీరు క్షమించబడదురు. ఇవ్వండి, అప్పుడు మీకు ఇవ్వండి. ఈ 2 పనులు మాత్రం చేయి. ఏ 2 పనులు? క్షమించము, ఇయ్యము. ఈ 2 పనులు చేయి. మిగతా ఏదైనా చెప్తా. అసలు చేయాల్సిందే ఆ 2. క్షమించండి, అప్పుడు మీరు ఇవ్వండి, అప్పుడు మీకు ఇవ్వబడును. ఈ 2 చెయ్యండి. క్షమించండి. ప్రతి ఒక్కరిని నీ హృదయంలో ఎవ్వరి మీద ఎలాంటి వ్యతిరేకత ఉండకూడదు. అది నీ ఆరోగ్యానికి, నీ క్షేమానికి అది కీడు చేస్తూ ఉంది. నీ ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటావు, నీ కుటుంబ క్షేమాన్ని నువ్వు కోల్పోతావు. నువ్వు శాపగ్రస్తుడిగా మార్చబడి నీ జీవితం, నీ కుటుంబం భయంకరమైన స్థితికి దారితీస్తుంది. కాబట్టి నువ్వు నాశనం పాడైపోవాలంటే మాత్రం క్షమించకుండా అలాగే ఉండు. ఆ జీవితం నిన్ను ఖచ్చితంగా పాడు చేస్తుంది. దేవుడు నీకు ఇచ్చిన దయ కూడా పనిచేయదు. ఎందుకంటే ఆయన క్షమించాడు, నువ్వు మాత్రం ఏం చేయట్లేదు. ఆయన క్షమించాడు, నువ్వు మాత్రం క్షమించట్లేదు. గొర్రెపిల్ల రక్తం చేత, నిర్దోషమైన నిష్కలంకమైన రక్తం చేత మనం ఏం చేయబడ్డామంట? విమోచించబడ్డాము. ఆయన దయ చూపాడు. ఆయన గొప్ప మాదిరి, గొప్ప దాతృత్వాన్ని, గొప్ప కనికరాన్ని మనకు చూపాడు. హెబ్రీ పత్రిక ముందు లేవికాండం చూద్దాం. 16వ అధ్యాయం 30వ వచనం. లేవికాండం 16వ అధ్యాయం 30వ వచనం. ఆ దినమున నువ్వు పవిత్రపరచబడినట్లు నీ నిమిత్తము ఏం చేయబడుతుందంట? ప్రాయశ్చిత్తము. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 28వ వచనం చదువుదాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 28వ వచనం. క్రీస్తు కూడా అనేకుల పాపాలు భరించుటకు ఒక్కసారి అర్పించబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి నిమిత్తమై రక్షణ నిమిత్తము పాపం లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. పాత నిబంధన ఎలాగైతే మనుషుల పాపాలు పరిహరించాలని చూసిందో, కొత్త నిబంధన కూడా అదే చేసింది. యేసుక్రీస్తు అందరి పాపాల నిమిత్తమై బలి అయ్యాడు. ఇప్పుడు పాత నిబంధనలో నిర్గమకాండం 16వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. నిర్గమకాండము 16వ అధ్యాయము 4వ వచనం. యెహోవా మోషేను చూచి, ఇదిగో ఆకాశం నుండి నేను మీ కొరకు ఆహారం కురిపిస్తాను. వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతులో లేదో అని నేను వారిని పరీక్షించున్నట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి భత్యమో ఆనాడే కూర్చుకొనవలెను. దేవుడు అంటున్నాడు, నేను ఆకాశం నుండి వీళ్ళకేం పంపిస్తాను? ఆహారాన్ని పంపిస్తాను. కాబట్టి వీళ్ళు నా లేఖనాల్ని అనుసరించి నడుచుకున్నట్లు
నేను వీరికి ఒక నిబంధన పెడుతున్నాను, ఏ రోజు ఆహారాన్ని ఆ రోజుకు సంపాదించుకోండి. ఏ రోజుది ఆ రోజు. అందరూ చెప్పండి, ఏ రోజుది ఆ రోజు. గట్టిగా చెప్పండి. మనం ఏం చేస్తాం? మనకు నెల రోజులకున్న చూడండి, మోడీ ఊరుకుండక టీవీలో ఏమన్నాడు? లాక్డౌన్ పరిస్థితులు ఒకవేళ ఇండియాకు వస్తాయేమో అన్నాడు. లాక్డౌన్ పరిస్థితి. ఇంకా పెట్రోల్ బంకులు ఖాళీ లేవండి. మన జీవితాల్లో దేవుని లేఖనాలని అనుసరించండి, వాక్యాన్ని నమ్మండి. రేపటి గూర్చి చింత చేయకండి. అందరు చెప్పండి, రేపటి గూర్చి చింత చేయకండి. గట్టిగా. ఏనాటికీడు. ఈరోజు తినడానికి ఉందా? చెప్పండి, ఈరోజు ఉందా? మన దగ్గర నెల కోసం ఉంది ఖచ్చితంగా, ఏమి ఇబ్బంది లేదు. గ్యాస్ అందరికీ ఉందా? గ్యాస్ నెలకున్నా వీళ్ళకి పండుకొని నిద్రపోయినప్పుడల్లా ఏం కల వస్తుంటుంది? గ్యాస్ అయిపోయినట్టే వస్తుంటుంది. కారణం ఏంటంటే వీళ్ళకి ఇదే దిగులు. ఏం దిగులు? ఇది లేదు, అది లేదు, అదెట్లా, ఇదెట్లా, దీని సంగతి, దాని సంగతి. మెంటల్ హాస్పిటల్ కనుక పోతే మెంటల్ హాస్పిటల్లో ముసలోళ్ళు కూర్చొని ఓరు కేకలేస్తుంటారు. నేను ఒకసారి అమ్మాజీ గారి హోమ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆమె రూమ్ పక్కన ఇంకొక ముసలాం ఉంది. ఒకటే అరుస్తుంది, ఒకటే అరుపు, కేకలు. నేనన్నా, అమ్మ ఏమైంది ఆమెకి అంటే, ఆమె 20 ఎకరాలు 30 ఎకరాలు ఆసామి అంట. ఎన్ని ఎకరాలు? 30 ఎకరాలు ఆసామి అంటే ఓనర్. ఆ పని వాళ్ళని పెట్టుకొని, నువ్వు ఈ పని చేయి, ఇది చెయ్యి, అది చెయ్యి అంటదంట. అంటే అట్లా చేపించి లాస్ట్కి ఏమెక్కింది ఈమెకు? మెంటల్ ఎక్కి ఇంకా కొడుకులు, కోడళ్ళు, కూతుర్లు అందరు తీసుకొచ్చి ఆడొదిలేరు. ముసలిది ప్రశాంతంగా తిని ఉండొచ్చు కదండి ఇంటికాడ. యాడిపోద్దంట? పొలానికి పోయి. వయసులో చేసింది సరే పోని, ముసలామైంది. ఇప్పుడు ఎలా ఉండు? ప్రశాంతంగా ఉండు. కొడుకులు, కోడళ్ళు వాళ్ళు ఉన్నారు కదా, చూసుకుంటారు కదా. ఇప్పుడు కూడా పోయి ఏం చేస్తుందంట? అరుస్తుంది, ఎగురుతుంది, కేకలేస్తుంది, అది చేస్తుంది, ఇది చేస్తుంది. చేసి ఇంకేమెక్కింది? మెంటల్ ఎక్కింది. ఈ మెంటల్ ఎక్కి హాస్పిటల్లో పెడితే ఆ చుట్టూన్న పేషెంట్లు కూడా నిద్ర లేదు. అదే అరుస్తుందంట. ఈడ కూడా అదే అరుస్తుంది. నేను కూడా ఎందుకు అరుస్తుంది ఈమె అంటే, ఆడ అరిసి ఇంకేమెక్కింది? మెంటల్. కాబట్టి ఎలాగుండండి? పక్కన వాళ్ళతో చెప్పండి, ప్రశాంతంగా ఉండండి అని. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ఈ సంవత్సరం ఏంటి చెప్పండి గట్టిగా, ఏంది మన వాగ్దానం? రెస్ట్ఫుల్ అంటే గ్యాస్ లేదు అనకండి. ఏముంది? అన్నీ ఉన్నాయి. హల్లెలూయా. అన్నీ ఉన్నాయి. హల్లెలూయా. అందరు చెప్పండి, అన్నీ ఉన్నాయి. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఒకటే భయం, ఒకటే అనుమానం, వస్తుందో రాదో. మనం దేవుని పిల్లలమండి. మన వాగ్దానం ఏంటంటే రెస్ట్ఫుల్ ఇంక్రీజ్. నువ్వు విశ్రాంతిలో ఉండు, నేను నీకు సమృద్ధిని ఇస్తాను. దేవుడు అన్నిటిని తీసుకొస్తాడు. యుద్ధాలను కూడా ఆపుతాడు, సమస్యలను పడగొడతాడు, శత్రువుల మీద విజయాన్ని అనుగ్రహిస్తాడు. నువ్వు యుద్ధం చేయకు, ఆయన యుద్ధము చేస్తాడు. కాబట్టి దేవుడు అన్నాడు, నేను మీకు ఆహారాన్ని ఇస్తాను. అయితే మీరేం చేయాలంటే ఏ రోజుది ఆ రోజే సంపాదించుకోండి. చెప్పండి, ఏమని పెట్టాడు నిబంధన? ఏ రోజుది ఆ రోజే చూసుకోండి. ఈయన గనక వదిలేస్తే, నీకెంత కావాలంటే అంత సంపాదించుకోరంటే నీడేం చేస్తాడు? విశ్రాంతిగా ఉంటాడా? ఉన్నాడు. నెలకు సంపాదిస్తాడు, నెలకు తెచ్చి ఆడబెట్టి ఇంకా మళ్ళీ ఏం చేస్తుంటాడు? ఈసారి నెల కాదు, ఎంత సంపాదించాలి? 6 నెలలకు 1 నెలలోనే సంపాదించాలి.
ఇంకా వీడికి నిద్ర ఉండదు, ఆహారం ఉండదు, పరిగెత్తి 100 ఏళ్ళు బతకాల్సినోడు ఎన్ని ఏళ్ళకి పోతాడు? 50 ఏళ్ళకే పోతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్రాంతిగా ఉండండి, ఔదార్యం కలిగి ఉండండి, ప్రేమ కలిగి ఉండండి, క్షమాపణ గుణం కలిగి ఉండండి. చూడండి యోహాను సువార్త 6:35. అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రము ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పడను దప్పికొనడు. హల్లెలూయా. యేసయ్య దేవుడు అప్పుడు ఆకాశం నుండి మీకు మన్నాను కురిపిస్తాను, ఏ రోజుకు ఆహారము ఆ రోజు మీరు సమకూర్చుకోండి. ఏ రోజుకు ఆ రోజు, అందరు చెప్పండి, ఏ రోజుకు ఆ రోజు. బైబిల్ కూడా ఏం చేయాలి చెప్పండి, బైబిల్ కూడా ఏం చేయాలి? లేదన్నా నువ్వు నాకు చెప్పినావు కదా, అభిషేక్ చెప్తున్నాడు కదా, ఈ వారము లూకాసు వార్త 16 నుండి 26, 24 వరకు, లేకుంటే 11 నుండి 24 వరకు మొత్తం చదివేయమన్నాడు. అందుకే నేను ఒక రోజు కూర్చొని రాత్రి మొత్తం ఏం చేసిన, చదివేసిన. ఏంటిది? 11 నుండి 24 అధ్యాయాలు ఏం చేసేసిన, చదివేసిన. అంటే మళ్ళా ఎందుకని ఒకేసారి ఏం చేసిన, గడ 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 చదివేసిన, మొత్తం చదివేసి ఆడబెట్టేసిన. కాదండి, నువ్వు చదువుతూ అర్థం చేసుకోవాలి, చదువుతూ పరిశుద్ధాత్మ నీతో మాట్లాడమని చెప్పాలి. అందుకే ప్రశాంతంగా కూర్చోండి, ప్రశాంతంగా చదవండి, మళ్ళా చదవండి. చదివిన దాన్ని మళ్ళా అక్కడే దాన్ని మళ్ళా తీసుకోండి. ఒక్కొక్క అంశాన్ని మళ్ళా గుర్తు చేసుకోండి, మళ్ళీ ధ్యానిస్తూ ఉండాలి, దినమంతా మాటలు ఒప్పుకుంటూ ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాత నిబంధన కొత్త నిబంధన, పాత నిబంధన నీడ, కొత్త నిబంధన నిజస్వరూపం. అక్కడేమో ఏనాటి ఆహారము, ఇక్కడ యేసయ్య అంటాడు జీవాహారము నేనే, నా దగ్గర మీరు ఏం చేయండి, భుజించండి, నా ఆహారాన్ని భుజించండి. అందుకే మన ఆహారం ఎవరంటే వాక్యము. హల్లెలూయా. అందుకే ఈ వాక్యాన్ని దివారాత్రాలు, ఎంతసేపు అంట, గట్టిగా చెప్పండి, దివారాత్రాలు. ప్రార్థన ఎంతసేపు చేయాలండి? ప్రార్థన ఎంతసేపు చేయాలి? లూకాసు వార్త చదవండి, 18వ అధ్యాయం 1వ వచనం. హల్లెలూయా. ఎప్పుడు ప్రార్థన చేయాలంట? నిత్యము ప్రార్థన. అందరు చెప్పండి, నిత్యము ప్రార్థన. గట్టిగా చేస్తావా? నిత్యము ప్రార్థన చెయ్యొచ్చండి. నువ్వు పని చేసుకుంటుంటావు, ఏం చేస్తుండాలి? ప్రార్థన చేసుకుంటూ చేస్తూ ఉండాలి, దేవుని స్తుతిస్తూ, భాషలు మాట్లాడుతూ, వాక్యాన్ని గుర్తు చేసుకుంటూ. అందుకే నేను ఒక ప్రేయర్ నమూనాని తీసుకుంటాను. ప్రేయర్ నమూనా, పరలోకమందున్న మా తండ్రి. ప్రభు ప్రార్థన ఎంతమందికి వస్తుందండి? చూడకుండా ఎంతమంది చెప్తారు? ఈ ప్రభు ప్రార్థన గంటసేపు చేయొచ్చు తెలుసా? ఎంతసేపు? గంటసేపు. మనం ఏం చేస్తాం ప్రభు ప్రార్థన చేయమంటే? బాపనాయన మంత్రాలు చెప్పినట్టు దడ చెప్పేసి అయిపోయింది అని అంటాం. అది కాదండి. ప్రభు ప్రార్థన అంటే దాన్ని ధ్యానించడం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము, ఆయన నామాన్ని ఏం చేయాలంట? పరిశుద్ధపరచడం అంటే స్తుతించడం అండి, పొగడడం, ఆరాధించడం. నీ నామం పరిశుద్ధపరచబడును గాక. దేవుని నామాలు ఎన్ని తెలుసు నీకు? ఎన్ని నామాలు ఉన్నాయి ఆయనకి? ఎన్ని నామాలు ఉన్నాయి? చాలా నామాలు ఉన్నాయి. ఒక నోట్స్ పెట్టుకొని దేవుని నామాలన్నీ రాసుకో, దేవుని నామాలన్నీ రాసుకో. నేనేం చేస్తానంటే నా ప్రార్థనలో రోజు దేవుని నామాలు ఉచ్చరిస్తాను.
దేవుని నామాలు. ఒక్కొక్క భక్తుడు దేవునికి ఒక్కొక్క పేరు పెట్టాడు. అబ్రహాం అన్నాడు యెహోవా ఈరే అన్నాడు. ఏం పేరు పెట్టాడు ఆయనకి? యెహోవా ఈరే. యెహోవా ఈరే అంటే దేవుడే చూచుకొనును. నేను ఆయన నామాన్ని చెప్పుకుంటా, యెహోవా ఈరే నీకు వందనాలు. నా జీవితంలో నాకు చాలా అవసరాలు ఉన్నాయి, నాకు చాలా కావాల్సినవి ఉన్నాయి, అవన్నీ నువ్వు నాకు ఇస్తున్నావు, అవన్నీ నువ్వు నాకు ఇస్తున్నావు. యెహోవా ఈరే, నువ్వు నా దేవుడివి. యెహోవా ఈరే. ఇంకా ఇంకా చెప్పండి. దావీదేమన్నాడు? యెహోవా నా కాపరి. నేనేం చేస్తానంటే దావీదు 23వ కీర్తనకి వెళ్ళిపోతా. 23వ కీర్తన రోజు నా ప్రార్థనలో మొత్తం ఒప్పుకుంటా. నేను ఒప్పుకుంటా, నేను కన్ఫెస్ చేస్తా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల స్థలాల్లో ఆయన నన్ను పరుండ చేస్తున్నాడు. పచ్చిక గల స్థలంలో. ఈ కీర్తన ప్రతిరోజు నా ప్రార్థనలో నేను కన్ఫెస్ చేస్తా. ఇంకా అలాగే మోషేతో దేవుడు అన్నాడు యెహోవా రాఫా, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. ఆయన పేరు యెహోవా రాఫా, స్వస్థపరిచే దేవుడు. నేను ఒప్పుకుంటాను, యెహోవా రాఫా, నువ్వు నా స్వస్థత, నువ్వు నా ఆరోగ్యం, నువ్వు నా భార్యని, నువ్వు నా బిడ్డలని, నువ్వు నా కుటుంబాన్ని, నువ్వు నా సంఘాన్ని, నువ్వు నా పరిచర్యని స్వస్థపరుస్తున్నావు. నా ప్రార్థనలో మిమ్మల్ని కూడా పెడతానండి. నా పిల్లలు, నా కుటుంబం తర్వాత నా ప్రార్థనలో మీరు అందరూ ఉంటారు ప్రతిరోజు. నేను ఆ వాగ్దానాన్ని మీ మీద కూడా ఒప్పుకుంటాను. నా సంఘాన్ని నువ్వు స్వస్థపరిచావు, నా సంఘ బిడ్డలందరినీ నువ్వు ఆరోగ్యంగా ఉంచావు. ఎందుకంటే నువ్వు యెహోవా రాఫావి, నువ్వు స్వస్థపరిచే మా దేవుడివి. నా అనుదిన ప్రార్థనలో మిమ్మల్ని దేవుని ముందుకు తీసుకొస్తాను, దేవుని ముందు పెడతాను మిమ్మల్ని కూడా, నా కుటుంబంతో పాటు. ఈ ప్రార్థన, ప్రభు ప్రార్థన గంట కంటే పైన చేయొచ్చండి. ఒక్కొక్క లైన్. నేను ఇప్పుడు ఒక్క లైనే చెప్పా మీకు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము, దేవుని నామాలు. నేను 7 ప్రత్యక్షత నామాలని ఒప్పుకుంటాను. యెహోవా రాఫా, యెహోవా షాలేం. దేవా, నువ్వు నా సమాధాన కర్తవు. నా ఇంటిలో, నా హృదయంలో, నా ఇంటిలో, నా కుటుంబంలో, నా సంఘంలో నువ్వు నీ సమాధానాన్ని ఉంచావు. యెహోవా నిస్సి, ఆయన నా విజయదుర్గము. ఇలాగ దేవుని నామాలు. కాబట్టి ఏం చేయాలంట? వారు విసుకక నిత్యము. అందరు చెప్పండి, గట్టిగా చెప్పండి. మీ పక్కన వాళ్ళు చెప్పండి. నాకెళ్ళి చూడకండి, వాళ్ళకెళ్ళి చూడండి. మనం ఏం చేస్తాం? వారు విసుకక నిత్యము ఏం చూస్తాం? వారు విసుకక నిత్యము. ఎవడి ఫోన్ పట్టుకున్నా కాల్ చేస్తుంటే ఏమొస్తుంది? బిజీ. నేను ఫోన్ చేస్తే కనెక్ట్ అవ్వదండి. ఏమొస్తుంది? బిజీ. ఏం బిజీ అండి? ఈరోజు ఇంట్లో ఏం తిన్నాం, ఈ ఉదయం లేచినప్పుడు ఏం చేసాం, ఇంకా ఉదయం నుంచి సాయంకాలం వరకు మొత్తము జరిగిన పని పూసగుట్టినట్టు ఎవరికో స్టోరీ చెప్తా ఉంటారు. ఎవరికి? అమ్మకో, అక్కకో, ఫ్రెండ్కో, ఇంకా మొత్తం స్టోరీ. అవసరమా అండి ఇంతసేపు ఫోన్ మాట్లాడడం? మనుషులతో మాట్లాడడం ఇంత అవసరమా? పాస్టమ్మ గారు అయితే నెలకొక్కసారి కూడా వాళ్ళ నాన్నకు ఫోన్ చేయదు. వాళ్ళ నాన్న అంటాడు, ఏమ్మా నేను గుర్తు రాలేదా? ఎవరు గుర్తు రాలేదా? ఎవరిని గుర్తు చేసుకోవాలి? మన తండ్రినా, పరలోకపు తండ్రినా? చెప్పండి, గట్టి చెప్పండి. మీ తల్లినా, పరలోకపు తండ్రినా? మీకు దరిద్రం ఏడంటే ఈమె వాళ్ళ అమ్మను వదలదు, వాళ్ళమ్మ ఈమెను వదలదు, ఈమె వీళ్ళ నాన్న వదలదు, వాళ్ళ నాన్న ఎవరిని వదలడు? ఈమెను వదలడు. బైబిల్ ఏం చెప్తుంది? నీవు నీ తండ్రి ఇంటిని విడిచి ఎవరిని వదలాలంట?
నీ తండ్రి ఇంటిని. షారా, నీవు నీ తల్లి నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టు. నువ్వు వాళ్ళని వదిలిపెట్టమంటే దేవుణ్ణి పట్టుకోరా బాబు అంటే లేస్తే ఎవరిని పట్టుకుంటావు? మనుషుల్ని. అంటే వదిలిపెట్టమంటే వాళ్ళని ద్వేషించమని కాదు, లేకుంటే వాళ్ళతో మాట్లాడొద్దని కాదు. దేవునితో మాట్లాడు. ఎవరితో మాట్లాడు? దేవునితో. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయమంటే నువ్వు నిత్యం ఫోన్ మాట్లాడుతుంటావు. ఉదయం లేచింది మొదలుకొని రాత్రి పడుకునే వరకు ఏం తిన్నావు, ఏం తాగావు, ఏడ కూర్చున్నావు, ఏం లేసావు? అవసరం అండి ఇవన్నీ? దేవుణ్ణి స్తుతించడానికి సమయం కేటాయించండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాత నిబంధన నీడ అయితే కొత్త నిబంధన నిజస్వరూపం. కాబట్టి యేసు క్రీస్తును సన్నిహితంగా దగ్గరగా ఆయనతో క్లోజ్ ఫ్రెండ్. మనకు ఫ్రెండ్ ఎవరు అంటే ఎవరు ఉండాలి? కుమారుని ముద్దు పెట్టుకోండి, లేని ఎడల ఆయన మిమ్మల్ని కోపించును. హల్లెలూయా. ఎవరిని ముద్దు పెట్టుకోవాలంట? గట్టి చెప్పండి. కుమారుణ్ణి. మనం బాగా ప్రేమించాల్సింది ఎవరిని? యేసయ్యని, మన ప్రాణప్రియుడు. సంఘం ఎవరిని ప్రేమించాలి? నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు 10,000లో అతి సుందరుడు. సంఘం పాడుతూ ఉంది ఆయన గురించి. సంఘం ఆయన గురించి పాడుతూ ఉంది. పరమగీతాలు చూడండి, సంఘం ఆ ప్రియుని గురించి పాడుతూ ఉంది. ఆయన తన ప్రియురాలు గురించి మాట్లాడుతున్నాడు. నా ప్రియురాలా, నీవు సుందరివి, నీవు నల్లని దానమైనను సౌందర్యవంతురాలవి. నేను నీ కలర్ చూడట్లా, నువ్వు నల్లగా ఉన్నావో తెల్లగా ఉన్నావో ఎర్రగా ఉన్నావో చూడట్లా. నేను నీ హృదయాన్ని చూస్తున్నా. నువ్వు నల్లగా ఉన్నా ఎట్టున్నావు? సౌందర్యంగా ఉన్నావు. అంటే నీ హృదయము, నీ లోపల అలంకరణ చాలా అద్భుతంగా ఉంది. నువ్వు నాకు చాలా ప్రియమైన దానివి. నా ప్రియురాలా, దేవుడు సంఘాన్ని గురించి అంటున్నాడు, నా ప్రియురాలా, ఒక్క చూపుతో నీవు నన్ను వశపరుచుకున్నావు. ఏ చూపు అంట? ఆమెకు ఏ చూపు ఉందంట? చెప్పండి. ఒక్క చూపు. ఏంటి ఆ చూపు? యేసయ్యే. మరి మనకెన్ని చూపులు ఉన్నాయి? నాకు గ్యాస్ వస్తుందో రాదు, నాకు ఈ నెల డబ్బులు వస్తాయో రావు, ఈ నెల నేను అనుకున్నది టార్గెట్. మనందరం ఏం పెట్టుకున్నాం? టార్గెట్లు. ఏంటి ఆ టార్గెట్లు? నీకు వచ్చే రాబడి 30,000 అయితే నువ్వు లోన్లు కట్టేది ఎంత? చీటీలు వేసేది ఎంత? 50,000 లేకుంటే 40,000. నీకు వచ్చింది 30, నువ్వు చీటీలు వేసేది 40. పాస్టమ్మ గారు నాకు చెప్తుంటారు, ఇంట్లో మా దగ్గరికి పని ఆవిడ వస్తుంది, అమ్మా నేను ఇంత సంపాదిస్తున్నాను, చీటీ ఇంత వేస్తున్నాను అంటే ఇంత, చీటీ వేసేది ఇంత. ఈమెకు నిద్ర పడుతుందా అండి? నిద్ర పడుతుందా? ఎందుకు అంత ఆశ? నువ్వు ఇంత సంపాదిస్తే చీటీ ఎంత ఉంటే అతివృష్టి, లేకపోతే మీ అందరికీ దేవుని చిత్తమైతే త్వరలో ఫైనాన్షియల్ ఆర్థికమైన విధానాన్ని, జీవితాన్ని, కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో కొన్ని క్లాసులు పెట్టాలండి. మేము చాలాసార్లు మా పిల్లలు అనుకుంటుంటాం, కొంతమందికి ఏమో మొత్తం అప్పులే, కొంతమందికి ఏమో మొత్తం సేవింగే. వీడు దరిద్రుడే. ఎలా ఉండాలి లైఫ్ని? బ్యాలెన్స్. చెప్పండి, గట్టి చెప్పండి. ఉన్నదంతా దాచిపెట్టి ఏం తినవు, లాస్ట్కి మొత్తం పోతుంది. వీడేమో మొత్తం అయిపించి ఇంకా దేనికోసం ఎదుగుతుంటాడు? అప్పుల కోసం ఎదుగుతుంటాడు. ఇప్పుడు నీకు 50,000 ఉంది, 30,000లో కుటుంబాన్ని, 40,000లో కుటుంబాన్ని నడిపించు. 10,000 సేవింగ్ పక్కన పెట్టు, 15,000 సేవింగ్ పక్కన పెట్టు, 35,000తో వాడు కుటుంబాన్ని. ఇది నీకు ఒక పక్కన ఉంటుంది. ఒకడేమో 10,000లో సేవింగ్ చేసి ఖర్చు పెట్టి 40,000 ఏం చేస్తాడు? సేవింగ్ చేస్తాడు. వీడు 40,000 అంటే ఖర్చు ఎంత?
10,000. సేవింగ్ ఎంత? 40,000. ఇంకా దేనికి కూడా తీయడు డబ్బులు. ఏమడిగినా ఏమంటాడు? అబ్బే నా దగ్గర ఏడున్నాయండి, నా దగ్గర ఏడున్నాయి. మొత్తం పెట్టి 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 ఒక్కసారి ఒకడేం చేస్తాడు? దొంగోడు కాసుకోని ఉంటాడు. మొత్తం ఒక్కసారి ఎత్తుకొని పోతాడు. వీడు ఈ లవో దివో. కాబట్టి అతివృష్టి వద్దు. చెప్పండి, పక్కన వాళ్ళు చెప్పండి. అతివృష్టి వద్దు, అనావృష్టి వద్దు. బ్యాలెన్స్గా వెళ్దాం.